ఈ బొబ్బర్లని ఫస్ట్ కట్ చేసుకుని పచ్చి బఠానీ కాసి నానేసుకుని ఈ బొబ్బర్లని కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న ఈ అలసందల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక డేక్షా పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన బొబ్బర్లు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలా. అడుగంటుతుంది, అడుగంటకుండా తిప్పుకున్న తర్వాత కొంచెం ఎంతో రుచిగా మంచిగా స్పైసీగా ఉండే బొబ్బర్ల కర్రీ రెడీ. స్వాతి, బొబ్బర్ల కర్రీ ఎలా ఉందో చెప్పమ్మా. తిని చెప్పు, తినకుండా కాదు. థ్యాంక్ యూ.